ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లపై భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ రోడ్డు మీదుగా తహసీల్దార్ ఆఫీస్ చేరుకుని అక్కడ భారీ ఎత్తున నిరసన తెలిపారు. ఆడబిడ్డ నిధి నుంచి నిరుద్యోగ భృతి వరకు అన్ని హామీలను చంద్రబాబు విస్మరించారని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ఇలా నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదల నడ్డి విరిచారని కూటమి సర్కారుపై మండిపడ్డారాయన. కూటమి ప్రభుత్వాన్ని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటరు మహాశయుల పక్షాన చాలా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన కొనసాగించబట్టి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చేయని అభివృద్ధిని ఇవ్వని సంక్షేమాన్ని ఇచ్చినట్టుగా చేసినట్టుగా అబద్ధాలతో మీ విజయోత్సవ సభను తిరుపతిలో ఈరోజు జరుపుకుంటున్నారు. మీ ప్రభుత్వము మీ పాలన విఫలమైందని చెప్పి ప్రజలు ఈరోజు శాంతియుతమైనటువంటి నిరసన ర్యాలీల ద్వారా మీ ప్రభుత్వం విఫలమైంది, మేము అసమ్మతితో ఉండాము నీ ప్రభుత్వం పట్ల అని ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పట్ల నిరసన వ్యక్తం చేస్తుంది. మేము అడుగుతూ ఉన్నాం ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, మీరు తిరుపతిలో ఏదైతే ఈరోజు సభ 11 గంటలు పెట్టుకొని చేయని గొప్పతనాన్ని, ప్రజలకు చేయని అభివృద్ధిని, ఇవ్వని సంక్షేమాన్ని చెప్తా ఉన్నారు. నిజంగా మీకు నైతిక విలువలే గన ఉంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నైతిక విలువలు ఉంటే, నేను అడుగుతున్నానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతామని మీరు అనుకోవద్దు. తెలుగుదేశం పార్టీ నాయకులారా, ప్రజలు అడుగుతున్నారు. ప్రజల మాటకు మీరు సమాధానం చెప్పి విజయోత్సవ సభ జరుపుకోవాలన్నా జరుపుకోకూడదనేది మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు, చెప్పిన హామీలను మీరు నెరవేర్చినప్పుడు, చెప్పిన సంక్షేమాన్ని, అభివృద్ధిని మీరు ఇయ్యనప్పుడు ప్రజలు ఆగ్రహంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉండే సందర్భంలో మీరు విజయోత్సవ సభను పెట్టుకుంటే చాలా నీచమైనటువంటి మానసిక స్థితిగా భావించాల్సి వస్తుంది. మంచి చేసి, గొప్ప చేసి విజయోత్సవ సభలు జరుపుకోవాలి. మేము అడుగుతూ ఉన్నాం, మీ విజయోత్సవ సందర్భాన్ని, సభను పురస్కరించుకొని మీరు జరిపే ఆ సభను ఉద్దేశించి నేను అడుగుతూ ఉన్నా. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు మొదలుకొని ఇచ్చాపురం వరకు అడుగుతూ ఉన్నా. మొట్టమొదటిది, మీరు చెప్పిన హామీలలో మీరు విజయోత్సవ సభ జరుపుకోకూడదు అనడానికి మొట్టమొదటి కారణం, ఈ రాష్ట్రంలో ఉండబడిన 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు 59 సంవత్సరాల వరకు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి 1500 రూపాయల చొప్పున మీ అకౌంట్లో ప్రతి నెలా 1వ తారీఖు వేస్తానని చెప్పినావు కదా చంద్రబాబు నాయుడు, ఇది ఇచ్చినావా అని అడుగుతున్నారు ప్రజలు. నువ్వు ఇచ్చి ఉంటే తిరుపతిలో విజయీభవ అని చెప్పి సభ పెట్టుకో, లేకుంటే విశాఖపట్నంలో పెట్టుకో, విజయవాడలో పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. నువ్వు ఇచ్చినావా? ఇయ్యలే. మరి ఇవ్వకుండా నువ్వు ప్రజలకు ఇచ్చిన సంక్షేమాన్ని ఇవ్వకుండా విజయోత్సవ సభను ఏ విధంగా జరుపుకోగలుగుతావు? నైతిక విలువలు ఉండేవాడు, మానం, మర్యాద, రోషం, గౌరవం ఉండేవాడు జరుపుకుంటాడా? ఎవడు జరుపుకోడు. పోనీలే అబ్బా, 10 చెప్పింటాము ఎన్నికలకు ముందు, 1, 2 ఇచ్చిండము, మిగతా 8 ఇచ్చినాం కాబట్టి జరుపుకోవచ్చు. మేము ఇయ్యనా ఒకదాన్ని నువ్వు ప్రస్తావిస్తున్నావు, రాచమల్లు నువ్వు చాలా తెలివిపరుని కాబట్టి తెలివిగా మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను మీరు అంటారేమో. అందుకే మరొక అవకాశం, మరొక్క సంక్షేమ పథకం. 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వారందరికీ సామాజిక పెన్షన్ 4000 రూపాయలు ఇస్తానని చెప్పినావు కదా. ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు 1000 కాదు, లక్షలు కాదు, లక్షలకు మించి ఏనా 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు ఉంటే వాళ్ళల్లో ఒక్కరికైనా సామాజిక పెన్షన్ నువ్వు ఇచ్చినావా? మరి సామాజిక పెన్షన్ నువ్వు ఇచ్చినప్పుడు ఆ 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు నిన్ను ప్రశ్నిస్తారా? ప్రశ్నించరా? విజయోత్సవ సభలను జరుపుకునే దానికి నీకు అర్హత లేదని మాట్లాడతారా? మాట్లాడరా? మాట్లాడతారు. పోనీలబ్బా 2 కదా మేము మిగతాయి చేసినామని చెప్పడానికి మరొక్కటి కూడా అడుగుతా మిమ్మల్ని. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మందో, 40 లక్షల మందో, 50 లక్షల మందో నిరుద్యోగులు ఉన్నారు. ఆ నిరుద్యోగ యువతకు ఒక్క నెలైనా నిరుద్యోగ యువతకు నీవు నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇచ్చినావా అని అడుగుతున్నాం. మరి నిరుద్యోగ భృతి నువ్వు ఇవ్వనప్పుడు ఆ నిరుద్యోగులు నిన్ను ప్రశ్నించరా?
మానం మర్యాద గౌరవం లేకుండా సంస్కారం లేకుండా మోసం చేసి దగా చేసి మా ఓట్లతోనూ అధికారంలోకి వచ్చి గద్దెనెక్కిన తర్వాత తిరుపతిలోను విజయవాడలోను విశాఖపట్నంలోను శివుని ఎత్తరు లేకుండా నువ్వు విజయోత్సవ సభలు పెట్టుకొని జరుపుతున్నావే. నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చంద్రబాబు అని నిరుద్యోగ యువత అడగదా? నేను అడగనులే, నిరుద్యోగ యువత అడగదా? అడుగుతుంది. అది వద్దులేపా, 3 కదా 4 చెప్పు చూస్తావు నువ్వు రాచమల్లో అనేవనుకో, 4దే ప్రశ్నిస్తా నిన్ను. రైతులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు నువ్వు 6,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తామని చెప్పినాం పంట సహాయానికి. 6,000 రూపాయలు బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, 20,000 రూపాయలు నువ్వు ఇవ్వాల్సింటే మొదటి సంవత్సరం ఎగరగొట్టినావు, 2వ సంవత్సరం 14,000 ఇచ్చి 6,000 ఎగరగొట్టినావు. ఇది మోసం కాదా? మరి రైతులు గ్రామానుండే రైతులు నిన్ను ప్రశ్నించరా? ఇది మాకు మోసం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. పోనీలెబ్బా 4 కదా, ఇంకొకటి అడుగు చూస్తామనుకో అన్నామనుకో, కరెంటు బిల్లులు పెంచను అని చెప్పినావు. కరెంటు బిల్లులు పెంచను అని చెప్పినావు. నువ్వు గెలిచిన 3 నెలల కాలానికే కరెంటు బిల్లులు పెంచి 24,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉండే అందరి ఇళ్లపైన నువ్వు భారం వేసినావే. అన్ని గృహాలకు సంబంధించిన వాళ్ళు నిన్ను ప్రశ్నించరా? అది వద్దు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచని అని అన్నావు. పెరగలేదా? ఉప్పు ఎంత ఉంది, బెల్లం ఎంత ఉంది, పప్పు ఎంత ఉంది, బియ్యం ఎంత ఉంది, నూనె ఎంత ఉంది, కందిబ్యాలు ఎంత ఉన్నాయి, చింతపండు ఎంత ఉంది? ఈ ఒక్కసారి ఆలోచన చేయమను. సామాన్యమైనటువంటి ప్రజలు పచ్చడి మెతుకులతో పట్టెడన్నం తినాలంటే కూడా కష్టమైపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఆ పేదవారు భూవ కోసం వృత్తి కోసం నిన్ను ప్రశ్నిస్తున్నారు. నీవు విజయోత్సవ సభ జరుపుకునేదానికి అర్హుని కాదు అని చెప్పి. ఇంకొకటి చెప్తాలే, డీజిల్ పెట్రోలు పెన్షన్ అన్నావు, 6 సార్లు పెంచినావు. గ్యాస్ పెన్షన్ అన్నావు, 2 సార్లు పెంచినావు. గ్యాస్ సిలిండర్లు 2 సంవత్సరానికి 3 చొప్పున 6 ఇయ్యాల, 2 ఏళ్ళు అయింది. నువ్వు ఇచ్చినా అని చెప్తున్నావు. నేను ఒకటే మాట చెప్తానా, ఏ నియోజకవర్గంకైనా పోదాంపా, ఆ నియోజకవర్గంలో అందరికీ నువ్వు 6 సిలిండర్లు ఇచ్చింటే నీ కుప్పం కోరుకో, 3 సార్లు చెప్తానా, నీ కుప్పం నియోజకవర్గాన్ని కోరుకో. నువ్వు గ్యాసు 6 సిలిండర్లు ఏదైనా కుప్పంలో ప్రతి ఇంటికి అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చి ఉంటే రాచమల్లు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాదు కదా, ఏ పార్టీ తరఫున పోటీ చేయడు. పోటీ చేయకపోవడం పైగా నీ ప్రభుత్వానికి క్షమాపణ కోరుతాడు. మరి నిరూపించగలుగుతావా బాబు? నిరూపించగలుగుతావా బాబు నువ్వు? ఇంకా ఎన్ని చెప్పాలా? అమ్మఒడి అందరికీ ఇస్తానని చెప్పినావు, కొందరికే ఇచ్చినావు. 15,000 ఇస్తానన్నావు. జగన్ 2,000 మెయింటెనెన్స్ స్కూల్ పట్టుకుంటున్నాడు, నేను అటోని కాదు గొప్పగా ఇస్తానని చెప్పి నీ పుత్ర రత్నం, నీ పప్పు రత్నం గొప్పగా మాట్లాడినాడు. ఈ బుద్ధి ఎంత ఇస్తున్నారు? 13,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి ఇస్తున్నారు? 80 లక్షలు ఇవ్వాల్సింటే 50 లక్షలకి ఇస్తున్నారు. ఆ 13,000 అందరికి ఇచ్చినారా? ఇయ్యలే. మొదటి సంవత్సరం ఇచ్చినారా? ఎగరగొట్టినారు. ఈ సంవత్సరం బూట్లు ఇలే, సాక్సులు ఇలే, బెల్ట్ ఇలే, బట్టలు ఇయ్యలే. ఈ సంవత్సరం కూడా మళ్ళా మోసం చేసినారు. ఆ విద్యార్థులు నిన్ను ప్రశ్నించరా? విద్యార్థుల తల్లిదండ్రులు నిన్ను ప్రశ్నించరా? మరొకటి అడుగుతానా, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆపేసినావు పూర్తిగా. ఈరోజు డిగ్రీ పూర్తయిన వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవాలంటే డబ్బు కట్టి తెచ్చుకోవాలా? చదువుకునే వాళ్ళు ఇంటికి పోయి వాళ్ళ అమ్మను వాళ్ళ ఆయన అడిగి సర్టిఫికేట్ తెచ్చుకొని లెక్క ఇచ్చి చదువుకోవాలా? ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయినప్పుడు ఆ విద్యార్థులు విజయోత్సవ సభ జరుపుకునే దానికి నీకు అర్హత లేదని ప్రశ్నిస్తూ ఉంటే ముఖం తీసి ఆడబెట్టుకుంటావు బాబు నువ్వు. ఆరోగ్యశ్రీ పథకాన్ని గొప్పగా తీసుకొచ్చిన వాడు రాజశేఖర రెడ్డి. 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన వాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నువ్వేం చేసినావు? ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో బోర్డు పెట్టినారు, డబ్బు ఉంటే లోపలికి రాండి, డబ్బు లేకుంటే లోపలికి రావద్దు, ఆరోగ్యశ్రీ వర్తించదు అని చెప్తే లెక్క ఉన్నవాడు చూపించుకుంటున్నాడు, లెక్క లేనివాడు సస్తానాడు, అప్పు చేస్తున్నాడు, అప్పు చేసి సచ్చి బతికి పేదవాళ్ళు చూపించుకునే పరిస్థితి ఉంది. ఈ దారుణమైన దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు కారణభూతునివై, నీ పార్టీ కారణమై, నీ ప్రభుత్వం కారణమై నువ్వు తిరుపతిలో మళ్ళా వెంకటేశ్వర స్వామి నివాసం ఉండే చోట అబద్ధాలతో కూడిన విజయోత్సవ సభని పెట్టుకుంటే ఆ ఏడుకొండల వాడు నిన్ను క్షమిస్తాడా? క్షమించాడు. తప్పనిసరిగా నీకు టిట్ ఫర్ టాట్, నీకు కుక్క కాటుకు చెప్పు దబ్బన్నట్టు నీకు బుద్ధి జరగాల్సిన పద్ధతిలో బుద్ధి జరుగుతుంది. ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పినావు సూపర్ 6తో పాటు. నేను అడుగుతా ఉన్నా నిన్ను, 45 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ 18,750 రూపాయలు ప్రతి మహిళకు, 40 సంవత్సరాలకు 45 ఏళ్లకో. ఎన్నేళ్ళకమ్మా? 45 సంవత్సరాలకు ఇచ్చినావా? నాడు నేడు ద్వారా స్కూళ్ళకు చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను చేసినావా? చేనేత వాళ్ళకి సంబంధించి నువ్వు చెప్పిన మాట ఒక్కటైనా నిలబెట్టుకున్నావా? 200 యూనిట్లు అన్నావు, 500 యూనిట్లు అన్నావు, మొన్న ప్రకటించినావు. అది ఇంకా అమల్లోకి వచ్చిందో రాలేదు కూడా తెలిసే పరిస్థితి లేదు. 2 సెంట్లతో ఇల్లు ఇస్తానని చెప్పినావు, 3 సెంట్లతో గ్రామీణ ప్రాంతాల్లో కొంప కట్టిస్తానని చెప్పినావు. ఈ బదులు ఒక ఇల్లు కట్టించినావా? ఒక ఇల్లు కట్టించలేకపోయినావు. రైతు భరోసా ఇవ్వలే. ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేనేతలకు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు ఇచ్చినాడు.
చేనేత సదస్సా నేతన్న నేస్తామని చెప్పి 24,000 రూపాయలు ఇచ్చినాడు. 5 సంవత్సరాలు ఇచ్చినాడు. నువ్వు ఇచ్చినావా? సంక్షేమ పథకాలన్నీ జగన్ ఇచ్చి నేను ఇస్తానని చెప్పినావు కదా. ఇన్ని చెప్పినావే, ఇంకెన్ని చెప్పాలా నీకు? ఇన్ని చెప్పినావే మరి ఎట్లా? మరి ఇన్ని కార్యక్రమాలను నువ్వు పూర్తిగా విఫలమైన తర్వాత, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరిచిన తర్వాత, అంబేద్కర్ రాజ్యాంగం సంకనాగిపోయిన తర్వాత, ఈ రాష్ట్రంలో ఉండే మహిళల పట్ల, స్త్రీల పట్ల విపరీతమైనటువంటి లైంగిక దాడులు, హత్యలు. మరి దీని సమాధానం చెప్తావా? స్త్రీలు అడిగేటప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రాష్ట్రంలో ఉండే స్త్రీలందరూ కూడా నీకు వ్యతిరేకమే. ఈ రాష్ట్రంలో ఉండబడిన విద్యార్థులు నీకు వ్యతిరేకమే. ఈ రాష్ట్రంలో ఉండబడిన రైతులందరూ నీకు వ్యతిరేకమే. ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులందరూ నీకు వ్యతిరేకమే. ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు నువ్వు చెప్పిన హామీ ఏంది? చంద్రబాబు నాయుడు పిఆర్సీ అమలు చేసినావా? దాని మీద కమిషన్ అన్న వేసినావా? ఐఆర్ కరువు భత్యం ఇచ్చినావా? 4 డిఏలు ఇచ్చినావా? వాళ్ళ పాత బకాయికి 30,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సిన అరియర్స్ ఇచ్చినావా? వాళ్ళ 10 యాపులు తీసేసి ఒక యాప్లో పని పెట్టినావే, ఆత్మగౌరవం దెబ్బతీసినావే, చేసినావా? అంటే నిరుద్యోగులు నీ పట్ల వ్యతిరేకమే, ఉద్యోగులు నీ పట్ల వ్యతిరేకమే, చదువుకుంటే పిల్లలు నీ పట్ల వ్యతిరేకమే, ఆ పిల్లల కన్నే తల్లి నీకు వ్యతిరేకమే, వ్యవసాయం చేసి బ్రతికే రైతు నీకు వ్యతిరేకమే, మొత్తం రాష్ట్రం అంతా నీకు వ్యతిరేకమైతే మీరు మాత్రం విజయోత్సవ సభ పెట్టుకుంటున్నారు. సిగ్గు లేక, మానం లేక, మర్యాద లేక, రోసం జచ్చి, మీ రక్తం చల్లబడి, మీ సీము నెత్తురు చల్లబడి, సిగ్గులేని బ్రతుకు మీరు బ్రతుకుతూ విజయోత్సవ సభ జరుగుతున్నారు. నేను మాట్లాడింది తప్పు అనుకుంటే, నా పట్ల ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకున్నా, ప్రజలు నా పట్ల ఎంత నిర్దాక్షిణ్యంగా రాచమల్లు తప్పు మాట్లాడాడని చెప్పి నేను ఏమి మాట్లాడినా కూడా స్వీకరించడానికి నేను సంసిద్ధమే. నీవు విజయోత్సవ సభ జరుపుకునేదానికి అర్హుని కాదు. విజయోత్సవ సభ జరుపుకునేదానికి నీవు అర్హునివి కాదు. ఎందుకంటే సచ్చిన వారికి ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణం చెయ్యరు, మరణానికి ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణం చెయ్యరు. నీ పార్టీ కూడా సచ్చిన పార్టీ. ఆ పార్టీకి కళ్యాణము చేయలేవు, నువ్వు వసంతము చేయలేవు, శోభనము చేయలేవు, సంసారము చేయలేవు. నీది నీచమైనటువంటి బ్రతుకుగా ఈ రాష్ట్ర ప్రజలు అభివర్ణిస్తున్నారు. నీ చేతనైతే సమాధానం చెప్పు.